రాష్ట్రంలో విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో మార్పులు రాబోతున్నాయన్నారు కాంగ్రెస్ నేతలు. 2 ఏళ్లుగా అధికార పార్టీని విమర్శించడమే బీఆర్ఎస్ పనిగా పెట్టుకుందన్నారు. జిల్లాల పునర్విభజనపై బీఆర్ఎస్ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. 11 ఏళ్లుగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ రాష్ట్రానికి అదనంగా ₹1 కూడా ఇవ్వలేదని విమర్శించారు. పథకాల పేర్లు మార్పుతో ప్రయోజనం ఉండదని, ముందు ప్రజల జీవితాలను మార్చండని కేంద్రంపై ఫైర్ అయ్యారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. నిజామాబాద్ జిల్లాకు అరవింద్ ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. కవిత ప్రశ్నలకు సమాధానం చెప్పే పరిస్థితిలో బీఆర్ఎస్ నేతలు లేరన్నారు మహేష్ కుమార్. పేరు మార్పు మాట్లాడే వారికి ఇతో చెప్తా ఉన్నాను. పేరు మార్చుడు కాదు నాయన, మా జీవితాలు మార్చండి, బీదోళ్ళ జీవితాలు మార్చండి. పేరు మార్పు వచ్చేది ఏముంటది? ఆనాడు అన్నిట్లో భాగస్వామై అన్నిట్లో భాగమున్నటువంటి కవిత ఇలా బయటకు చెప్తా ఉంది కదా, మా బావ ఇంత దోచుకున్నాడు, మా అన్న ఇంత దోచుకున్నాడు, మా చిన్న ఆయన కొడుకు ఇంత దోచుకున్నాడని వాళ్ళకి జవాబు చెప్పే పరిస్థితుందా మీకు? రాష్ట్రంలో విద్యా విధానంలో సీఎం రేవంత్ రెడ్డి పెను మార్పులు తీసుకొస్తున్నారన్నారు విప్ ఆది శ్రీనివాస్. విద్యార్థులకు స్కిల్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ మండలం అగ్రహారం జేఎన్టీయూ కాలేజీని సందర్శించారు ఆది శ్రీనివాస్. స్వామి వివేకానంద చెప్పినట్లు యువతకు కాన్సంట్రేషన్ ముఖ్యమన్నారు పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ. యువత సమస్య ఎక్కడ ఉందో గుర్తించాలన్నారు. గచ్చిబౌలిలో ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ లో సిఐఐ యంగ్ ఇండియన్స్ హైదరాబాద్ చాప్టర్ ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ యువజన దినోత్సవంలో పాల్గొన్నారు ఎంపీ. I always wanted to look at what are the problems that are around us, what are the problems that are in the society, and how can we best fit a solution, like a one-stop solution for that problem. జిల్లాల పునర్విభజనపై బీఆర్ఎస్ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. ఏ జిల్లాను తాము తీసేస్తామని చెప్పలేదన్నారు. ఎక్కువ జిల్లాలు ఉన్నందున అభివృద్ధి కుంటుపడుతుందనే కారణంతో జిల్లాల పునర్విభజన ఆలోచనలో ఉన్నట్లు చెప్పారు చామల. జిల్లాలను ఒకసారి ప్రక్షాళన చేస్తామని చెప్పారు, కానీ జనగామ జిల్లాను మారుస్తామనో ఈ ఊరిని మారుస్తామని ఏం చెప్పలేదు. ఇంకా అటువంటి ప్రక్రియ మొదలు కాలేదంటున్నాం. ఎవరి ఊర్లో వాళ్ళు చెప్పుకుంటారు, ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని మభ్యపెట్టడానికి. కానీ ప్రభుత్వం, ఈ రాష్ట్రంలో ప్రభుత్వానికి ఒక అవగాహన ఉంది. ప్రభుత్వానికి అందరూ ఒకటే. డెవలప్మెంట్ చేసేటప్పుడు ఆచితూచి నిర్ణయం తీసుకుంటుంది. అటువంటి నిర్ణయాలు ఏం జరగలేదు. మోసాలకు అబద్దాలకు బ్రాండ్ అంబాసిడర్ కేటీఆర్ అన్నారు ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం. ఇందులో ఆస్కార్ అవార్డు ఇస్తే మొదటి అవార్డు కేటీఆర్కే వస్తుందన్నారు మేడిపల్లి. తలసాని వసూల్ రాజా అని విమర్శించారు ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టుసాయి. సీఎం రేవంత్ రెడ్డి గురించి మాట్లాడే స్థాయి తలసానికి లేదన్నారు. ఇలా ముఖ్యమంత్రి గారిని తిడితే ఏదో మేము చాలా పెద్దోళ్ళమనే భ్రమలో కేటీఆర్ గారు ఉన్నారు. ముఖ్యమంత్రి గారిని ఆయన స్థాయికి, ఆయనకున్న కుర్చీకి కూడా విలువేయకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాం. మేము అంతకంటే ఎక్కువ మాట్లాడగలుగుతాం. కాంగ్రెస్ పార్టీ మాకు అది నేర్పలే, ఒక సంస్కృతి నేర్పింది. తలసాని శ్రీనివాస్ యాదవ్ అనే వ్యక్తి కల్వకుంట్ల కుటుంబంలో ఒక గుమ్మస్తా. నీ అర్హత ఎక్కడుంది, నీ వ్యవహారం ఎక్కడుంది, నీ లెక్క ఏముంది, నీ పత్రం ఏముంది, మన స్థాయి ఏంది? రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడే స్థాయి ఎక్కడ? బీఆర్ఎస్ నేతలు అధికారం పోవడంతో జీర్ణించుకోలేకనే ప్రభుత్వంపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆరోపించారు కాంగ్రెస్ నేతలు. ఎన్నికల్లో జనం బుద్ధి చెప్పినా తీరు మార్చుకోలేదని మండిపడ్డారు.